హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూబ్స్. ఈ వీడియోలో టాలీలో లెడ్జర్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో గ్రూప్ అంటే ది కలెక్షన్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ లెడ్జర్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ గ్రూప్. సో సిమిలర్ టైప్ ఆఫ్ లెడ్జర్స్ని ఒక గ్రూప్ కింద డిజైన్ చేస్తే దాన్ని మనం గ్రూప్ అంటున్నాం. సిమిలర్ టైప్ ఆఫ్ లెడ్జర్స్ని ఒక గ్రూప్ కింద మనం డిజైన్ చేయవచ్చు. ఓకే, సో టాలీలో టోటల్లీ 28 గ్రూప్స్ ఉన్నాయి. అందులో 15 ప్రీడిఫైన్డ్ గ్రూప్స్ ఉన్నాయి, అట్లాగే 13 సబ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో మరి ఓన్గా గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా టాలీ అయితే ఓపెన్ చేయండి. టాలీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ మోడ్ని ఓపెన్ చేసి సో ఫస్ట్ అయితే ఒక కంపెనీని అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో మన గ్రూప్స్ క్రియేట్ చేయాలన్నా లెడ్జర్స్ క్రియేట్ చేయాలన్నా కంపల్సరీగా ఒక కంపెనీ అయితే క్రియేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా నా దగ్గర మిస్టర్ రోబో అండ్ కో అనే కంపెనీ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది. సో నేను ఇందులో గ్రూప్ని క్రియేట్ చేస్తాను. సో గ్రూప్ని క్రియేట్ చేయాలంటే ముందుగా మనం ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో మాస్టర్స్లో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళాలి. అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళాలంటే మనకి ఇక్కడ షార్ట్ కట్ కీ వచ్చేసి సో ఇక్కడ రెడ్ కలర్తో హైలైట్ అయి ఉన్న ఏదైతే లెటర్ ఉందో అది షార్ట్ కట్ కీ అన్నట్టు. సో కీబోర్డ్ నుంచి మనము ఏని ప్రెస్ చేసినట్లయితే మనకి అకౌంట్స్ ఇన్ఫో ఓపెన్ అవుతుంది. లేదంటే కర్సర్ని అకౌంట్స్ ఇన్ఫో దగ్గరికి వెళ్ళి దాన్ని క్లిక్ చేయండి. సో ఇలా చూసినట్లయితే మనకి ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫోలో గ్రూప్స్ లెడ్జర్స్ రెండు ఉన్నాయి మనకి ఇక్కడ. సో మనం గ్రూప్స్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ గ్రూప్స్ని సెలెక్ట్ చేయండి. సో ఇందులో వచ్చేస్తే మనకి ఇందులో మన గ్రూప్స్లో సింగిల్ గ్రూప్ ఉంటుంది, మల్టిపుల్ గ్రూప్స్ ఉంటుంది. సో మన రిక్వైర్మెంట్ని బట్టి సింగిల్ గ్రూపా మల్టిపుల్ గ్రూపా అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను రెండు చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఫస్ట్ సింగిల్ గ్రూప్ అయితే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ క్రియేట్. సో క్రియేట్కి ఇక్కడ షార్ట్ కట్కి వచ్చేసి సి. సో లేదంటే మన కట్స్ని ఇక్కడ తీసుకెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. సో ఇది మనకు గ్రూప్ క్రియేషన్ స్క్రీన్. సో ఇక్కడ నేమ్ ఇవ్వండి, ఏదో ఒక నేమ్. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి నేను గ్రూప్ క్రియేషన్ చేస్తున్నాను. నెక్స్ట్, సో ఇక్కడ అలియాస్ నేమ్ ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే నో ప్రాబ్లం. సో ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ అండర్ అంటే నువ్వు క్రియేట్ చేసే సబ్ గ్రూప్ ఏదైతే ఉందో అండర్ ఏ గ్రూప్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఇద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేసుకుంటాను. సో రిమైనింగ్ అలాగే ఉంచేసి ఇక్కడ యాక్సెప్ట్ ఎస్ఆర్ అని వస్తుంది, మీరు ఎస్ అని క్లిక్ చేయండి. సో ఎస్ అని క్లిక్ చేసినట్లయితే మనకు ఒక సబ్ గ్రూప్ అయితే క్రియేట్ అయిపోయింది, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఒకవేళ మనం చెక్ చేసుకోవాలంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ రావాలంటే ఎస్కేప్ కీబోర్డ్ నుంచి సో ఎస్కేప్ క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనం డిస్ప్లేలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మనం క్రియేట్ చేసిన గ్రూప్ క్రియేట్ అయిందా లేదని. ఓకే, సో డిస్ప్లే. సో ఇక్కడ చూసినట్లయితే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ క్రియేట్ అయింది. సో ఈ విధంగా మనం సింగిల్ గ్రూప్ని ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. అట్లాగే మల్టిపుల్ గ్రూప్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో చూద్దాం. సో బ్యాక్ వచ్చేసినట్లయితే సో ఇక్కడ మల్టిపుల్ క్రియేషన్ ఉంది కదా. సో మల్టిపుల్ గ్రూప్లో క్రియేట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఆల్ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది గ్రూప్, ఇక్కడ మీరు ఏ గ్రూప్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ గ్రూప్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా అడ్మిన్ ఎక్స్పెన్సెస్. సో ఇది వచ్చేసి నేను ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఇస్తున్నాను. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ ఆఫీస్ ఇన్కమ్ అని కూడా ఒక లెడ్జర్ని క్రియేట్ చేశాను. ఇది వచ్చేసి అండర్ ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకుంటాను. సో ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని గ్రూప్స్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అంతా అయిపోయిన తర్వాత ప్రెస్ ఎంటర్, యాక్సెప్ట్ ఎస్ అని వస్తుంది, ఎస్ అని క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం మల్టిపుల్ గ్రూప్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ చూసుకోవాలంటే మీరు ఇక్కడ డిస్ప్లేలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ అడ్మిన్ ఒకటి చేశాను, సో అది ఇక్కడ వచ్చింది. అట్లాగే ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఇన్కమ్ ఇక్కడ చూడండి, ఆఫీస్ ఇన్కమ్ అనేది కూడా ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనము సింగిల్ గ్రూప్ని మల్టిపుల్ గ్రూప్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు క్రియేట్ చేసిన గ్రూప్ని ఏదైనా మాడిఫికేషన్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఆల్టర్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మాడిఫై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, దీన్ని నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనకుండా ఇక్కడ ఆఫీస్ రెంట్ అని పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్గా నెక్స్ట్ 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 యాక్సెప్ట్ చేస్తాను, ఎస్. ఈ విధంగా మనం అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ వెళ్ళిపోయింది మీకు. సో ఆఫీస్ రెంట్ అని వచ్చింది చూడండి ఇక్కడ. సో ఈ విధంగా మనం అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మీరు క్రియేట్ చేసుకున్న గ్రూప్ని డిలీట్ చేయాలనుకున్న ఆల్టర్లోకి వెళ్ళేసి
ఇక్కడ మీరు ఏ గ్రూప్ని అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆఫీస్ రెంట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ దీన్ని మీరు డిలీట్ చేయాలనుకున్నప్పుడు Alt+D కీబోర్డ్ నుంచి ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అడుగుతుంది, డిలీట్ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. సో ఎస్, ఇక్కడ చూడండి ఆఫీస్ రెంట్ డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనము గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, డిస్ప్లే అంటే చూసుకోవచ్చు, అట్లాగే ఆల్టర్లో మాడిఫై చేయొచ్చు, అట్లాగే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం గ్రూప్స్ని టాలీలో ఓన్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో టాలీలో ఓచరింగ్ ఎలా చేస్తాం దాని గురించి ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.